హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ద సింగిల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ తెలంగాణ, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ రామప్ప టెంపుల్. ఇది వరంగల్ నుంచి 70 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. టెంపుల్ టైమింగ్స్ 6 AM నుంచి 6 PM వరకు. మేము వరంగల్ చూసుకుని ఇక్కడికి స్టార్ట్ అయ్యాం. అయితే మేము ఈవినింగ్ 5:30కి రీచ్ అయ్యాం కరెక్ట్గా. చాలా అందంగా ఉంది. ఆ టైంలో కొంచెం వర్షం పడింది. ఈ రామప్ప ఆలయ చరిత్ర కాకతీయ కాలం నాటిది. క్రీస్తు శకం 1213లో అనగా ఎర్లీ 13th సెంచరీలో కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు అనే అతను నిర్మాణించారు. దీనిని చెక్కిన శిల్పి రామప్ప. సో దీనికి రామప్ప ఆలయం అని పిలుస్తారు. ఈ టెంపుల్లో శివుడు రుద్రేశ్వరుడిగా కొలువుతీరున్నారు. ఇది ఒక స్టార్ షేప్డ్ ఆకారంలో ఉంటుందంట. అలానే ఇక్కడ యూజ్ చేసిన బ్రిక్స్ కూడా లైట్ వెయిట్ బ్రిక్స్, అవి వాటర్లో ఫ్లోట్ అయ్యేటట్టు ఉంటాయంట. అలానే కింద కూడా మొత్తం శాండ్తో బిల్డ్ చేశారంట. సో ద బేస్మెంట్ ఈజ్ బిల్ట్ ఆన్ శాండ్. కొన్ని వందల సంవత్సరాల క్రితం భూకంపం వచ్చినప్పుడు కూడా అసలు ఈ టెంపుల్ ఏం కాలేదంట. అక్కడ కొన్ని పిల్లర్స్ అయితే అటు ఇటు అవ్వుంటాయి, బట్ మిగతాదంతా అట్లానే ఉంది. ఇక్కడ ప్రతి పిల్లర్కి సపోర్టివ్గా నాట్యం చేస్తున్నట్టు కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయి. అండ్ ఆ 8 విగ్రహాలు ఉంటాయి అనుకుంటా, 9. ప్రతి విగ్రహానికి ఒక్కొక్క అర్థమైతే ఉంటుంది. అలాగే ఈ నంది చూడండి ఎంత బాగా చెక్కారో అసలు. తప్పకుండా చూడాల్సిన టెంపుల్ ఇదైతే. సో ఇలా బయట మనకి చాలా షాపింగ్ అయితే ఉంది. డిఫరెంట్ వెరైటీస్ అన్నీ దొరుకుతున్నాయి. ఐ థింక్ వీళ్ళు ఇవన్నీ కూడా రామేశ్వరం నుంచి తీసుకుని వచ్చి పెట్టారు ఇక్కడ. మేము రామేశ్వరం వెళ్ళినప్పుడు సేమ్ ఐటమ్స్ అయితే మేము చూసాం, పర్చేస్ కూడా చేసాము. ఇక్కడ కొన్ని చాలా బాగున్నాయి. అండ్ బేరం అయితే ఆడాలి. మేము నైట్ లేట్ అయిందని ఇక్కడే స్టే చేసాము. సో హోటల్ రవలి అని ఇక్కడ హౌస్లోనే సింగిల్ బెడ్రూమ్స్, సింగిల్ రూమ్స్ అయితే మనకి ఇస్తారు. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో మన పాతకాలం ఇల్లు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. సో మార్నింగ్ మేము రామప్ప లేక్ చూడడానికని స్టార్ట్ అయ్యాము. అక్కడే ఉంటుంది రామప్ప టెంపుల్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా అందంగా ఉంది అసలు ఇది రామప్ప లేక్ అయితే. అసలు మేము ఈవినింగ్ కూడా వెళ్ళాము. యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్ళి బోటింగ్ చేసాము. సో బోటింగ్ 4 పర్సన్స్కి 350. సేమ్ డీలక్స్ బోట్ అండ్ స్పీడ్ బోట్ 2 అవైలబుల్గా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇక్కడైతే మటుకు. మస్ట్ అండ్ యూ షుడ్ విజిట్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్